అదేంటది చేతులు వెనక్కి పెట్టుకుని వస్తుంది? కొంపదీసి కళ్ళల్లో కారం కొడుతుందా ఏంటి? చేతులు చాపండి. ఇదేనికను? ఇప్పుడు మీకు ఒక చిన్న గేమ్ లాంటి టాస్క్. అందులో మీరు గెలిచారనుకోండి, నాకు కావాల్సింది ఇస్తాను అంటావు. ఏదో పిచ్చి టాస్క్ ఇస్తావు, నేను ఓడిపోతాను, నువ్వు నా నుండి ఎస్కేప్ అవుతావు, అంతేగా? సార్ ఇందులో థ్రిల్ ఏముంది? ఎప్పుడు జరిగేదే కదా. అబ్బా అదే మరి. పూర్తిగా వినండి. ఈ గేమ్ లో మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సార్, నన్ను నమ్మండి. ఇది మీకు వెరీ ఈజీ. నిన్ను లైన్ లో పెట్టడం తప్ప నాకు అన్ని ఈజీ. ఏమన్నారు? గేమ్ ఏంటో చెప్పమంటున్నాను. మీరు చెవిలో ఈ దూది పెట్టుకోవాలి. తర్వాత నేను 3 లైన్స్ చెప్తాను. ఓహో, అవేంటో మీరు లిప్ రీడింగ్ ద్వారా కనుక్కోవాలి. ఆ 2 లైన్స్ చెప్పినా చాలు, మీరు గెలిచినట్టే సార్. గేమ్ ఓకే, బట్ నేను కరెక్ట్ గా గెస్ చేసినా కూడా నువ్వు అది కాదని చీట్ చేస్తే? నేను చీటింగా? తమరే. అందుకే ఓ పని చేద్దాం. నేను ఫోన్లో రికార్డర్ ఆన్ చేసి ఉంచుతాను. నువ్వు చెప్పేది నేను చెప్పేది కూడా రికార్డ్ అవుతుంది. ఓకేనా? నాకోకే. ఇంకా ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? నో కండిషన్ సార్. మీకు ఒక ఎక్స్ట్రా ఆఫర్ కూడా ఇస్తాను. అదేంటంటే నేను కూడా చెవిలో దూది పెట్టుకుంటాను. మీరు గెస్ చేసిన ఆన్సర్ ని మీ లిప్ రీడ్ ని బట్టి నేను గెస్ చేస్తాను. ఒకవేళ నేను గెస్ చేయలేకపోయినా మీరు గెలిచినట్టే. చూడండి ఎంత మంచి ఆఫర్ ఇచ్చానో. ఇదేదో వ్యాలిడ్ ఆఫర్ లాగే ఉంది. ఇంకెందుకు లేటు, లెట్స్ స్టార్ట్ ద గేమ్. రికార్డర్ ఆన్ చేస్తున్నాను. రెడీ, స్టార్ట్. Love you. ఇంకా 2 ఉన్నాయి. నెక్స్ట్. wanna hug you. అడిగితేనే కూడా హక్ ఇవ్వదు, అలాంటిది అడగకుండా అస్సలు ఇవ్వదు. నన్ను టెంప్ట్ చేసి డైవర్ట్ చేయాలని చూస్తుంది. హక్ మాత్రం కాదు, ఏదో అనింది. ఏమంటుందబ్బా? I wanna hug you. Amma, I wanna hurt you. I wanna hurt you. Next.
ఇది ట్రాపే. అను ఏంటి కిస్ ఇస్తా అనడం ఏంటి? ఆర్యా, అను ట్రాప్ లో పడకు. కిస్ అనుకుని అస్సలు టెంప్ట్ అవ్వకు. అసలు ఏమై ఉంటుంది? ఐ వానా కిక్ యూ. ఎస్, అది కిస్ కాదు, కిక్. అమ్మాను, నువ్వే నాకు కిక్ అన్నాను కదా అని నాకే కిక్ ఇస్తావా? I wanna kick you. గేమ్ అయిపోయింది. ఇప్పుడు చెప్తాను నీ పని. నన్ను హర్ట్ చేసి తన్నాలనుందా నీకు? ఏమండి నెగిటివ్ గారు, ఏమండి నెగిటివ్ గారు, నెగిటివ్ గారు, ఏమండి నెగిటివ్ గారు, ఏమండి నెగిటివ్ గారు. అడుగుతుంటే మాట్లాడరేంటి అంకుల్? చెప్పండి. అది అమ్మా, అది ఆర్య సార్ గురించి చెప్పింది నా ఉద్దేశం కాదమ్మా. అలా అనుకుంటున్నారు అని చెప్పాను అంతే. ఆర్య సార్ గురించా? ఎవరన్నారు? ఏమన్నారు? అసలు మీరేం చెప్పారు? ఇలా అడుగుతుందేంటి? అదేనమ్మా నేనెంతవరకు చెప్పింది. అదే ఏం చెప్పారు? అబ్బా అంటే అది అబ్బా అంటే మీరు వినలేదా? లేదంకుల్, చెవిలో దూది పెట్టుకున్నాం, అందుకే వినపడలేదు. పర్లేదు, ఇప్పుడు చెప్పండి. చెవుల్లో దూదులు పెట్టుకున్నారా అమ్మా? ఎందుకో? అబ్బా, చెవిలో డస్ట్ వెళ్ళకూడదని పెట్టుకున్నాం. ఓ చాలా? ఇంకా ఏమైనా క్లారిటీ కావాలా? ఓ అసలు విషయం చెప్పండి. విషయం ఏముందమ్మా, మీరు చెవుల్లో దూదులు పెట్టుకున్నారు, నాకు అదే 10,000 అమ్మా. అంటే మీ ఆరోగ్యమే నా మహాభాగ్యమని. అంతేనమ్మా, అంతే. ఇది చెప్పడానికి ఇక్కడికి వచ్చారా? ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? అంటే అమ్మా, నిజానికి అవార్డు ఫంక్షన్ లో ఆర్య సార్ గొప్పతనం గురించి ప్రసంగించడానికి నేను స్పీచ్ ప్రిపేర్ అయ్యాను. అందులో ఆర్య సార్ ప్రజలకి, ఎంప్లాయీస్ కి ఎలా హెల్ప్ చేస్తారు, యూత్ ని ఎలా ఎంకరేజ్ చేస్తారు, తప్పు చేసిన వాళ్ళని ఎలా దారిలో పెడతారు, శత్రువుల్ని ఎలా ఎదిరిస్తారు, ఎంత తెలివిగా ఆలోచిస్తారు, అందరితో ఎంత ప్రేమగా ఉంటారు, తనకిష్టమైన వాళ్ల జోలికొస్తే ఎలా మక్కెలెరగదంతారు, ఇంట్లో వాళ్లతో ఎలా ఉంటారు, బయట వాళ్లతో ఎలా ఉంటారు, ఇలా ఆయన డిగ్నిటీ, సింప్లిసిటీ, ఒబీడియన్సీ, డీసెన్సీ, ఇలా అన్నిటి గురించి చెప్పానమ్మా. అదంతా విని ఎలా ఉందో చెప్తారనుకుంటే మీరేమో చెవిలో దూది పెట్టుకున్నారంటున్నారు. నాకెంత సంతోషంగా ఉందో. అదే ఎంత బాధగా ఉందో అంటున్నానమ్మా. ఏం పర్వాలేదులేండి, కావాలంటే సంపత్తు చెప్పి టైప్ చేయించుకుని మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ అవ్వండి.
స్టేజ్ మీద బాగా స్పీచ్ ఇద్దరు గాని. ఆ, ఇప్పటికే బాగా అలసిపోయారు, వెళ్ళి కాఫీ తాగి రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి. ఆ, ఉఫ్. అవునమ్మా, బాగా అలసిపోయాను. కొంచెం ఉంటే పోయేవాడిని. ఆ, అంటే నీరసించిపోయేవాడినని నా ఉద్దేశం. నేనెళ్ళి బాగా స్పీచ్ ప్రిపేర్ అవుతానమ్మా. వస్తానమ్మా. మంచిది, వెళ్ళండి. అలాగేనమ్మా, అలాగే. ఆర్యా సార్ అంటే ఒక శక్తి, ఆర్యా సార్ అంటే ఒక యుక్తి. నాకు దొరికిందిరా బాబు విముక్తి. అమ్మో 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 అమ్మో, కొంచెం ఉంటే నా వాగుడంతా వాళ్ళు వినేసుంటే ఈ పాటికి నా చాప్టర్ క్లోజ్ అయిపోయేది. దేవుడా, నువ్వున్నావు, నాలాంటి ఎదవల్ని కాపాడుతున్నావు. అంటే నీదెంత మంచి మనసో. థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్స్ థ్యాంక్స్. ఇప్పుడు అర్జెంటుగా నెగిటివ్ మేడం ఎక్కడుందో అర్జెంటుగా వెతికి పట్టుకోవాలి. సార్, గేమ్ ఎలా అనిపించింది? ఎగ్జైటింగ్ గా ఉంది కదా? గేమ్ సంగతేమో గాని నీకు నా మీద ఎంత కోపం ఉందో మాత్రం బాగా అర్థమైంది. నాకు మీ మీద కోపం ఎందుకు సార్? మరి లేకపోతే ఐ వాంట్ హర్ట్ యూ, ఐ వాంట్ కిక్ యూ అని ఎందుకన్నావు? నాకంతా తెలుసులే. ఓ, తమరికి అలా అర్థమైందా? ఒకసారి ఆ రికార్డింగ్ ప్లే చేసి వినండి. నేనేమన్నాను మీకే తెలుస్తుంది. ఏమన్నావు? నేను గెస్ చేసింది అనుంటావు. ఓడిపోయానని ఒప్పుకోవడానికి రెడీగా ఉండు. ఐ లవ్ యూ. ఇది నీ వాయిస్. ఐ లవ్ యూ. ఇది నా వాయిస్. యూ గాట్ 1 పాయింట్ సార్. మిగిలిన 2 పాయింట్లు కూడా నావే. ప్లే చేయండి, ప్లే చేయండి. ఐ వానా హగ్ యూ. వెయిట్, రివైండ్ అండ్ ప్లే. ఐ వానా హగ్ యూ. ఏమైంది సార్? అది నా వాయిసే. మళ్ళీ వింటారా? అక్కర్లేదు. మరి ప్లే చేయండి, మీ వాయిస్ వినాలి కదా. ఐ వానా హర్ట్ యూ. సార్, యూ లాస్ట్ 1 పాయింట్. అంత మోసం. నువ్వేంటి హగ్గిస్తానడమేంటి? నేనే మోసం చేశాను సార్. మీరే విన్నారు కదా, నేను హగ్ అనే అన్నాను. మీరే ఓవర్ థింక్ చేసి మిస్టేక్ చేశారు. అయినా ఇంకో పాయింట్ ఉంది కదా. 2 పాయింట్స్ వచ్చినా నేనే విన్నాను, గుర్తుందిగా? అది కూడా చూద్దాం. ప్లే చేయండి. నేనే గెలవాలి, నేనే గెలవాలి, నేనే గెలవాలి, నేనే గెలవాలి. అలా అనుకుంటే గెలవరు సార్. కరెక్ట్ గా గెస్ చేస్తుంటేనే గెలుస్తారు. ప్లే చేయండి. డోంట్ డూ మిస్టేక్. ఐ వానా కిస్ యూ. ఏమైంది సార్, ఆగిపోయారు? నా వాయిస్ మళ్ళీ వినాలనుందా? అదేం లేదు. మరి మీ వాయిస్ ప్లే చేయండి. ఇంకా అబే, ఇవన్నీ వినడం ఎందుకు? ఎందుకు ఏంటి ఏంటి సార్? ఐ వానా కిక్ యూ. పాపం ఆర్య సార్. ది గ్రేట్ ఆర్యవర్ధన్ గారికి ఇది చాలా చిన్న గేమ్ అనుకున్నానే, కానీ ఇలా ఓడిపోయారంటబ్బా. అసలు నువ్వు కిస్సులు హగ్గులు ఇస్తావని ఎవరు గెస్ చేస్తారు? పెళ్ళైన దగ్గర నుంచి ఎన్నిసార్లు ట్రై చేస్తాను, ఒక్కసారి ఇచ్చావా? ఎన్నిసార్లు హగ్ ఇవ్వలేదు సార్. నువ్వు ఇచ్చిన హగ్గుల్ని ఫింగర్స్ మీద లెక్క పెట్టచ్చు. ఇక ముద్దుల గురించి ఎందుకులే,
పెళ్ళ ముద్దు కోసం పరితపించే మొగుళ్ళ లిస్ట్ వేస్తే ఫస్ట్ పేరు నాదే ఉంటుంది. షూ, ఎవరైనా వింటారు. వింటే విన్నువు. నా బాధ వాళ్ళకైనా అర్థమవుతుంది. టచ్ మీ నటన్ దూరం పెట్టిన తమరు ఇలా హగ్గులు కిస్సులు అడుగుతారని ఎవరికి తెలుసు? నాకదంతా తెలియదు సార్. మీరు ఓడిపోయారు అంతే. మొండికటం. అవును, నేను చెప్పింది నువ్వు రాంగ్ గెస్ చేసినా కూడా నేనే గెలిచినట్టని ఆఫర్ ఇచ్చినట్టున్నావు. ఏది నువ్వు రాసి చూపించు. సార్ ఏంటి తేడా కొడుతుంది? అయిపోయింది సార్. మరి చూపించు. సార్ సార్ ఆగు. ఐ లవ్ యూ. ఐ వానా హగ్ యూ. ఐ వానా కిస్ యూ. అమ్మయ్యా, నువ్వు కూడా రాంగ్ గెస్ చేసావు. అంటే నేను గెలిచినట్టేగా. ఏం చేయమంటారు సార్? మా ఆయన మిస్టర్ మేధావి, ఈజీగా గెస్ట్ చేస్తారనే నమ్మకంతో నేను చెప్పినట్టే రాసేశాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు రాంగ్ గెస్ చేసావు, ఓడిపోయావు. అంటే నీ మాట ప్రకారం నేను గెలిచినట్టే. సో సో నేను ఏం అడిగితే అది తమరు చెయ్యాలి. ఏంటో అడగండి. తప్పుతుందా? మాట ఇచ్చాను కదా. దట్స్ గుడ్. నువ్వు ఏ 3 లైన్స్ అయితే చెప్పావో వాటి నువ్వు ఫుల్ఫిల్ చెయ్యి. సార్, ఐ లవ్ యూ చెప్పి టైట్ హగ్ ఇచ్చి స్ట్రాంగ్ కిస్ ఇవ్వు. సార్, ఏదో సరదాగా గేమ్ ఆడాము, అయిపోయింది. ఆ గేమ్ ని సీరియస్ గా తీసుకోకూడదు సార్. హలో మేడం, నేను ఏ గేమ్ అయినా సీరియస్ గానే తీసుకుంటాను. నేను చెప్పింది చేయలేదనుకో, ఆ 3 నేనే చేస్తాను. మీరు చెయ్యలేరు కదా. ఎందుకని? ఎందుకంటే నేను పారిపోతాను కాబట్టి. అను అను, నేను వదిలేయలేదు. అను, అక్క, మీకు ఏం దెబ్బ తగలేదు కదా? చూసుకోవచ్చు కదా సార్. ఐఎమ్ సారీ సుధా గారు, చూసుకోలేదు. ఇట్స్ ఓకే జీ, నేను కూడా చూసుకోకుండా వచ్చేసాను.
ఐఎమ్ ఆల్సో సారీ. హడావిడి పడుతున్నట్టున్నారు. యు ఓకే? ఓకే ఓకే సార్. ఆకా నువ్వు వెళ్ళు. సార్ ఏంటి సార్ మరీ చిన్న పిల్లల వెంట పడ్డారు? ఇది ఆఫీసు. చూడండి ఎంప్లాయీస్ అందరూ ఎలా చూస్తున్నారు. పదండి సార్.